మేము అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాము. ప్రభుత్వం వారు తరతరాలుగా వస్తున్న మా వృత్తిని తీసేసి మాకు జీవనోపాధి లేకుండా చేసేదానికి జివో నంబర్ 396 396ను పెట్టి మాకు నిరుద్యోగులుగా ఉండి అందరూ మంచి విద్యావంతులై ఉండి ఈ వృత్తిని తరతరాలుగా చేసుకుంటూ ఉన్నాం, వంశపారంపర్యంగా చేసుకునే వాళ్ళం ఉన్నాము. ఈ వృత్తిని మాకు లేకుండా చేసి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది జీవనోపాధి లేకుండా చేసే పరిస్థితిలో చేసేదానికి ప్రభుత్వం వారు ఈ జీవోని తెచ్చినారు. దీనివల్ల 5 లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, జీవనోపాధి కోల్పోతారు. వీళ్ళల్లో చాలామందికి వివాహం చేయాల్సిన కుమార్తెలు కుమారులు ఉన్నారు, వాళ్ళ చదువుకునే బిడ్డలు ఉన్నారు, కనీసం ఇండ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. దీనిపైన ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. కాబట్టి ఈ జీవోను రద్దు చేసి ప్యారలల్ సిస్టమ్ వల్ల ఆర్ఎస్కేలు పెడితే మా దగ్గరికి పార్టీలు రారు, అన్నీ అక్కడే జరిగిపోతాయి. కాబట్టి అది ప్యారలల్ సిస్టమ్ పెడితే సగం గొంతు కోసేసి వదిలేయడం అవుతుంది. దానివల్ల పూర్తిగా చచ్చిపోతారు. సగం గొంతు కోసినా కూడా ఆ ప్రమాదం లేకుండా, ఆ నకిలీ సిస్టమ్ లేకుండా 396 జీవోను రద్దు చేసి మా జీవనోపాధిని కాపాడమని కోరుతున్నాం. ప్రభుత్వం నుండి ₹1 ఆశించింది లేదు. స్వతహాగా స్వయం ఉపాధి ప్రాతిపదికన లెక్కగా మేము ఈ వృత్తిలో కొనసాగుతున్నాము. పార్టీలకు భద్రత కల్పిస్తున్నాము. మేము సంతకం చేసి బిక్కలం వేసేదానివల్ల పార్టీకి రైతులకు సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి లోనయ్యి అటు ఇటు కాకుండా చెప్పేసే ప్రమాదం ఉంది. కానీ దస్తావేజు లేఖరే స్పష్టంగా రైతును అడిగి అన్ని వివరాలు తెలుసుకొని అన్నీ నమోదు చేసి నీకు ఇష్టమా అని అడిగి స్వతహాగా వాళ్ళ సమక్షంలో పత్రం తయారు చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. కాబట్టి కోర్టులో మేము చెప్పింది ఖచ్చితంగా నిజమే చెప్తాము. దానివల్ల ఎన్నో కేసులు అనుకూలంగా ఎవరికి న్యాయం జరగాలని వాళ్ళకి జరిగింది. దానివల్ల ఆ చెప్పేదానికి కూడా ₹1 ఆశించకుండా నిస్వార్థంగా మేము చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కేసులు కూడా విజయవంతమైనాయి. అట్లా మా వృత్తి రైతులకు అంత భద్రత కల్పిస్తుంది వారి ఆస్తులకు. అంతేగాని ఎలాంటి ప్రలోభాలకు పోయి మా వల్ల రైతులకు ప్రజలకు ఎప్పుడు నష్టం జరిగింది లేదు. అందువల్ల మేము కోరేది ఏమంటే ప్రజల ఆస్తుల భద్రతకు మరియు మా జీవనోపాధికి ప్రధానంగా ఉన్న ఈ దస్తావేజు లేఖ వృత్తిని మాకు ఇచ్చి మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు 5 లక్షల కుటుంబాల జీవితాలను కాపాడాలని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి మేము విన్నవించుకొని ప్రార్థిస్తున్నాం.